అందరికీ నమస్కారం. ఈరోజు మ్యాచ్ 17 అనమాట. పంజాబ్ సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. సో మ్యాచ్ చండీగఢ్లో జరిగింది. సో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. ఎప్పటిలాగే చేసింగ్ ఈజీగా ఉంటుందనేసి. సో సన్ రైజ్ హైదరాబాద్ స్టార్ట్ చేసింది బ్యాటింగ్. సో అభిషేక్ శర్మ 74 రన్స్ చేశాడు. తర్వాత ట్రావిస్ హెడ్ ఇతను 38, ఇక హెన్రిక్ క్లాసన్ ఇతను 39 చేశాడు. సో ఓవరాల్గా 20 ఓవర్స్కి వీళ్ళు 219 రన్స్ చేశారు ఫర్ 6 వికెట్స్ అనమాట. సో తర్వాత పంజాబ్ వీళ్ళు చేజింగ్ స్టార్ట్ చేశారు. సో వీళ్ళల్లో ప్రియాంష్ ఆర్య 57, ప్రభ్ సిమ్రాన్ సింగ్ 51, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 69 చేశాడనమాట. చేసి వీళ్ళు 18.5 ఓవర్స్లోనే 223 రన్స్ చేసి 6 వికెట్స్ తేడాతో గెలిచేశారు. సో బేసికల్గా సో పంజాబ్ కింగ్స్ ఈ దెబ్బతో గెలిచి పాయింట్స్లో టాప్ 2లో ఉందన్నమాట. రాజస్థాన్ రాయల్స్ కింద. సో 4 గెలిచారు వీళ్ళు. రాజస్థాన్ 4 గెలిచేశారు. కాకపోతే పంజాబ్ వీళ్ళేదంటే 3 గెలిచారు, 1 డ్రా అయిందన్నమాట. సో వీళ్ళు సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఇక ఎస్ఆర్హెచ్ వచ్చి సో వీళ్ళు 6th పొజిషన్లో ఉన్నారు. సో అది విషయం. సో బేసికల్గా ఓవరాల్ గేమ్ అయితే మామూలుగానే ఈజీగానే జరిగిపోయింది. పెద్ద ఉత్కంఠ అటువంటి ఏమి లేకుండా. అంటే ఇక కెప్టెన్ బాధ్యతగా బ్యాటింగ్ చేయడం, గేమ్ని టీంని నిలబెట్టడం బాగా చేశారు. సో అంటే హైదరాబాద్ కూడా బాగానే ఆడింది. సో మంచి అంటే 219 అంటే మంచి స్కోర్ అన్నట్టు. బట్ పంజాబ్ కింగ్స్ చేసేసింది. ఇంకా అదే వాళ్ళ హోమ్ గ్రౌండే కదా. సో ఓవరాల్గా అది. సో ఇక ఇది బేసికల్గా ఈ వీకెండ్లో ఫస్ట్ గేము. సో రెండో గేము మొదలైంది ఇప్పుడే. సిఎస్కే బ్యాటింగ్ చేస్తుంది. ఫస్ట్ బ్యాటింగ్ 45 ఫర్ నో లాస్, 7 ఓవర్స్కి. ఢిల్లీ కింగ్స్ బౌలింగ్ చేస్తుంది అనమాట. సంజు శాంసన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. చూడాలి, సంజు శాంసన్ పర్వాలేదు, ఈసారి 35 చేశాడు. అంటే లాస్ట్ గేమ్స్ అన్నింటిలో పాపం తొందరగా ఓడిపోయాడు. ఈసారి కొంచెం ఎవరో ఒక నిలబడకపోతే సిఎస్కే బాటంలో ఉంది. సో అది పైకి రావడం కష్టం. చూద్దాం, నెక్స్ట్ ఆ మ్యాచ్ గురించి మాట్లాడదాం. చూస్తూనే ఉండండి మీ ఆర్జే శ్రీ వీడియో లాగ్స్.